వచ్చారంట. సో ఇలానే ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఆరోగ్యంగా మీకు నచ్చింది చేస్తూ మీ స్టైల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా మీకు కూడా థ్యాంక్ యూ. అలానే మన ముందు జన్మదిన వేడుకలు చేసుకుంటున్న కందుల నాగరాజ్ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ లాస్ట్ కి వర్షం కూడా ఆయన దీవించింది. అలానే మన అందరి దీవెల్ల ఆయన పై ఉండి మంచిగా చూసి నెక్స్ట్ కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మంచి విజయం సాధించి మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మీ అందరి సమక్షంలో మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ రోజు మన అందరి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మన సోదరులు అల్లిపురం సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు బీచ్ లో శివలింగాన్ని ఇంతకుముందు పెట్టేవారు, కానీ ఇప్పుడు ఆయన వయసు రీత్యా రావడం లేదు. శివలింగం మాత్రమే పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ పెట్టి ఇక్కడే భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే వెసులు కూడా కల్పించారు. ఈసారి దాన్ని బీచ్ లో షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే మన అందరూ రెయిన్ డాన్స్ తీసుకెళ్లారు కాబట్టి. అలాగే శివరాత్రి కూడా ఆ పర్వదినం కూడా ఇద్దరు కూడా భార్యాభర్తలు కూడా నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం. ఎప్పుడు కూడా రాజకీయాలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఈ వార్డులో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించబట్టే అంత పెద్ద ఎత్తున అన్ని ఓట్ల మెజార్టీతో అవలేలుగా గెలిచారు కందుల నాగరాజు గారు. అంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, నేను ఈ రోజు కార్పొరేటర్ అయ్యాను అంటే కూడా ఇది మీ అందరి తాలూకా అభిమానం. మీ అందరి మధ్యన ఎప్పుడు కూడా నేను బర్త్డే చేసుకుంటాను. మీరే నా కుటుంబ సభ్యులు ఎప్పుడు అదే చెప్తుంటాను. మీతోనే నేను ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప వార్డులో మరి మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకుంటున్నట్టు ఎప్పుడు రుణపడుతుంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నీతికి నిజాయితీకి మారుపేరు మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. దక్షిణ నియోజకవర్గానికి ఒక మణిపూస లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మా సోదరుడు. మరి నాకన్నా కొంచెం తక్కువ వయసు మరి మా సోదరుడు. మరి ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా ఇప్పుడే మీదనేమో శివుడికి అభిషేకం చేసి వచ్చాను. ఏం చెప్పానంటే, నేను ఆయన అక్షంతలు ఏమని ఎవరో చెప్తారు, తప్పు నువ్వు కానీ నేనే కానీ అక్షంత వేసి నేను చెప్పాను, నిన్ను మంత్రిగా మినిస్టర్గా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా, మన విశాఖపట్నం బాగుపడాలన్నా తప్పనిసరిగా అటువంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే ఏదైనా కమిట్మెంట్, డెడికేషన్, ఏదైనా చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తిగా సంతోషంగా అందరూ ఉన్నారంటే కారణం ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన మరి బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం, మరీ ముఖ్యంగా మహిళల కోసం, యువత కోసం, మరి జనాల కోసం పెట్టిందే జనసేన పార్టీ. ఆ జనం కోసం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఇవాళ పేద ప్రజలు ఎక్కడ కష్టపడుతున్నా ఆయన చూడలేని మనస్తత్వం. ఎందుకంటే ఇవాళ కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ వదులుకొని ఇవాళ పేద ప్రజల కోసం ఇవాళ ఎండనక వాననక తిరుగుతూ ఆయన ఇవాళ ఏంటంటే కోట్లాది రూపాయల ఆదాయం ఎవరైనా వస్తే ఎవరైనా ఏం చేస్తారు, ఆ డబ్బు కోసం వెళ్తారు. కానీ ఆయన వెళ్ళలేదు, పేద ప్రజల కోసం వచ్చారు, పేద ప్రజలు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా మరొకసారి ఆలోచన చేయండి, ఎవరైనా ఒక అధికారంలో పక్కన ఉంటే వాళ్ళు ఎప్పుడు పడగొడిసి మనం ఎక్కాల కూర్చోవాలని ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా 10 సంవత్సరాల పాటు, ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నారు. అంటే అంత పెద్ద మనసున్న మనిషి మరి పవన్ కళ్యాణ్. అటువంటి ముఖ్యంగా ఈరోజు ఇది రాజకీయ వేదిక కాదు అన్న, ఎన్నో బర్త్డే చెప్పట్లేదు కానీ ఇలాంటి బర్త్డేలు 100 జరుపుకోవాలని వారి దంపతులకు ఆ సూర్య ఆశీస్సులు, అలాగే మన ఇలవేల్పు అప్పన్న ఆశీస్సులతో పాటు వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని, నుండి 100 ఆశీస్సుతో రానున్న రోజుల్లో ఆయన అనుకున్న ప్రతి కోరిక తీరే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే నా వంతు సహా ఆల్వేస్ ఉంటుందన్నా, నువ్వు అడగాల్సిన లేదు, అడిగిపోయినా నా బాధ్యతగా ఖచ్చితంగా నువ్వు ఏది కోరుకుంటే జరగలే విధంగా నా వంతు సహాయం అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన ప్రజలు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు, నిత్యం కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఇల్లు. ఎందుకంటే మహిళలతో పాటు పేదలందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవరు చనిపోయినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన వంతు సహకరిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇవాళ జనంలో నిత్యం ఉంటున్నాడు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ వచ్చే విధంగా దేవుని ఆశీస్సులతో పాటు మా పవన్ కళ్యాణ్ గారు, మా టీం అంతా కూడా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా.
రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే కోరుకున్నారు. ఖచ్చితంగా మనం ఇచ్చిన ప్రతి మాట ఈ వార్డులో చేసి తిరుగుతామని చెప్పేసి మీకు మాట ఇస్తాను.